హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఈరోజు ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మరియు సంతోషకరమైన వార్త అందింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయినటువంటి వివిధ రకాల ప్రభుత్వ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో నేడు చాలా స్పష్టమైన పురోగతి కనిపించింది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయటానికి నిధులను కేటాయించడంతో ట్రెజరీ శా ఆహ్, ట్రెజరీ శాఖ ద్వారా నగదు బదిలీ ప్రక్రియ అనేది వేగవంతమయ్యింది. ఈ పరిణామం ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆర్థిక భరోసాను నింపింది. ముఖ్యంగా ఏ ఏ విభాగాల్లో ఎంతెంత నగదు విడుదల అయ్యింది మరియు ఏ ఏ బకాయిలు చెల్లించబడ్డాయి అనే వివరాలను ఇప్పుడు మనం అత్యంత వివరంగా మరియు క్షుణ్ణంగా విశ్లేషించుకుందాము. మొదటగా ఉద్యోగుల ప్రయాణ మరియు బదిలీల భత్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే 2025 ఏప్రిల్ 1 తేదీ నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు చేసేటటువంటి ఖర్చులను మరియు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ అయినప్పుడు అయ్యేటటువంటి ఖర్చులను తిరిగి చెల్లించడానికి సుమారు 150,00,00,000 భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బకాయిలు దాదాపు 10 నెలల నుండి నిలిచిపోవడంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులను ఖర్చు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ నిధుల విడుదల వల్ల ఆ భారం వారిపై తగ్గుతుంది. ట్రెజరీల ద్వారా ఈ బిల్లులన్నీ ఇప్పటికే ప్రాసెస్ చేయబడి సంబంధిత ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయబడింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏపీజీఎల్ఐకి సంబంధించిన చెల్లింపులు ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఏపీజీఎల్ఐలో ప్రీమియంలు చెల్లిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మెచ్యూర్ అయినటువంటి పాలసీల సొమ్ము మరియు అత్యవసర అవసరాల కోసము ఉద్యోగులు పెట్టుకున్న లోన్ అప్లికేషన్‌లకు సంబంధించిన అన్ని బిల్లులను ప్రభుత్వం నేడు క్లియర్ చేసింది. మీ పిల్లలకు మీ పిల్లల చదువులకో, వివాహాలకో లేదా ఆరోగ్య సమస్యలకో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ బిల్లులకు సంబంధించిన నగదు నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు తాజా సమాచారం అందుతుంది. కాబట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని ఒకసారి చెక్ చేసుకోగలరు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిల విషయంలో కూడా నేడు పురోగతి లభించింది. జీపీఎఫ్ అనేది ఉద్యోగి తన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేసుకునే మొత్తం. ఈ పొదుపు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి లేదా పెన్షనర్లు తమ సెటిల్మెంట్ తీసుకోవడానికి గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం నేడు క్లియర్ చేసింది. అటు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు, ఇటు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు రావాల్సిన ఈ జీపీఎఫ్ బకాయిల చెల్లింపులు జరగటం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు పెద్ద ఆసరాగా లభించినట్లయింది. ప్రభుత్వ ఈ ఈ చర్య వల్ల సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆగిపోయిన చాలా బిల్లులు ఇప్పుడే సక్సెస్ మోడ్‌లోకైతే వచ్చాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తోంది. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు తన ఖాతాలో ఉన్న అర్జిత సెలవులను మరియు అర్ధవేతన సెలవులను నగదు రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. జూలై 2024 తేదీలోపు ఎస్టీఓ అధికారుల చేత ఆమోదం పొందినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి ఇప్పుడు నగదు క్రెడిట్ అవుతోంది. మీ సెలవుల నగదు కోసం మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్లయితే ఈ రోజు నుండి మీ ఖాతాను పరిశీలించుకోండి. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన పెద్ద మొత్తం కాబట్టి వారి రిటైర్మెంట్ జీవితానికి ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా విశ్రాంత ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ బకాయిల విషయంలో ఒక ప్రత్యేక అప్డేట్ ఉంది. 2025 డిసెంబర్ నెలాఖరులోపు ఎస్టీఓ గారి ద్వారా అప్రూవల్ చేయబడినటువంటి జీఐఎస్ బిల్లులన్నీ ఈరోజు అంటే జనవరి 27, 2026న పెన్షనర్ల ఖాతాలో జమ అయ్యాయి. ఇది కేవలం ఉపాధ్యాయులకే కాకుండా ఇతర విభాగాల్లోని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఏపీజీఎల్ఐ లోన్లు కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ కావడం విశేషం.
ఈ చెల్లింపుల ప్రక్రియ అనేది ఒక వరుస క్రమంలో జరుగుతోంది. కాబట్టి ఎవరికైనా ఇంకా నగదు జమ కాకపోతే వారు కంగారు పడవలసిన అవసరం లేదు. వారి బిల్లులు ఆమోదం పొందిన తేదీని బట్టి రాబోయే 1, 2 రోజుల్లో జమ అయ్యే అవకాశమైతే ఉంది. మొత్తంగా చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ మరియు ఆర్థిక శాఖలు అత్యంత చురుగ్గా పనిచేస్తూ భారీ స్థాయిలో పెండింగ్ బిల్లులను క్లియర్ చేశాయి. మీరు మీ ఫోన్‌కి వచ్చే ఎస్ఎంఎస్‌లను గమనిస్తూ ఉండండి. లేదా మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీ బిల్లు ఎస్టీఓ స్థాయిలోనే పెండింగ్‌లో ఉంటే అది తదుపరి విడతలో క్లియర్ అయ్యే అవకాశము ఉంటుంది. ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వం తన ఆర్థిక బాధ్యతలను నెరవేరుస్తూ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయటం ఈనాటి పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సాగిస్తున్నటువంటి ఈ నిరీక్షణకు చెల్లింపులు ఒక ముగింపుగా అయితే పలుకుతూ ఉన్నాయి.